హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈ క్లాస్లో మనం రిచర్డ్ గోర్డన్ గారు రాసినటువంటి అన్ ఇంటర్వ్యూ అనేటువంటి ఒక చిన్న షార్ట్ స్టోరీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది మనకి తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో 15th లెసన్గా ఉందన్నమాట. సో దీంతోటి మనకి లెసన్స్ అనేటువంటివి కంప్లీట్ కావడం జరుగుతుంది. సో లెసన్స్ సెగ్మెంట్‌లో దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఇన్ దిస్ టెక్స్ట్ బుక్ అనేసి మనం చెప్పుకోవచ్చు. సో లెట్ అస్ కంటిన్యూ దిస్. సో ద టైటిల్ ఏంటి? యాన్ ఇంటర్వ్యూ. మనందరికీ తెలుసు ఇంటర్వ్యూ అంటే ఏంటో. సో దీన్ని రాసిందెవరు? రిచర్డ్ గోర్డన్. ముందుగా రైటర్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారిక్కడ. లెట్ అస్ డిస్కస్. రిచర్డ్ గోర్డన్ వాస్ బోర్న్ ఇన్ 1921 అండ్ డైడ్ ఇన్ 2017. రిచర్డ్ గోర్డన్ గారు 1921లో పుట్టారు. 2017లో చనిపోవడం జరిగింది. రిచర్డ్ వాజ్ అన్ ఇంగ్లీష్ సర్జన్ అండ్ అన్ అనస్థీషిస్ట్. సో ఈయన రిచర్డ్ వచ్చేసి ఒక సర్జన్ అనమాట. ఇంకా వచ్చేసి అనస్థీషిస్ట్ అంటే ఏంటంటే మనకి అనస్థీషియా ఇస్తారు కదా! ఏదన్నా ఆపరేషన్‌లు చేసే ముందు ఆ పేషెంట్స్‌కి పెయిన్ తెలియకుండా ఉండేదానికి అనస్థీషియా అనేటువంటిది ప్రాసెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈయన ఒక అనస్థీటిస్ట్ కూడా అనమాట. హీ రోట్ న్యూమరస్ నావెల్స్ అండ్ స్క్రీన్ ప్లేస్ ఫర్ ఫిల్మ్స్ అండ్ టెలివిజన్. అంటే బేసిక్‌గా ఈయన ఒక డాక్టర్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే కదా! సర్జన్ ఇంకా అనస్థీటిస్ట్ అంటే ఈయన ఒక డాక్టర్ అనేసి చెప్పుకోవచ్చు. ఈయన డాక్టర్ అయినప్పటికీ ఈయన చాలా నావెల్స్ రాశారు. ఇంకా చాలా మూవీస్‌కి, టెలివిజన్స్‌కి స్క్రీన్ ప్లే కూడా రాయడం జరిగిందనమాట రిచర్డ్ గారు. హీ ఆల్సో రోట్ షార్ట్ రైట్ అప్స్ ఆన్ పాపులర్ హిస్టరీ మోస్ట్‌లీ డీలింగ్ విత్ మెడిసిన్. అంతే కాకుండా ఈయన మెడిసిన్ డీల్ చేసేటువంటి చాలా చాలా స్మాల్ రైట్ అప్స్ అంటే చిన్న చిన్న ఎస్సేలు లాంటివేముంటాయి. చిన్న చిన్న ప్యాసేజులు లాంటివి ఈయన రాయడం కూడా జరిగిందనమాట. ఎస్పెషల్లీ మెడిసిన్ గురించి డీల్ చేసేటువంటి హిస్టరీ గురించి ఈయన చిన్న షార్ట్ రైట్ అప్స్ కూడా రాయడం జరిగింది. హీ లెఫ్ట్ మెడికల్ ప్రాక్టీస్ ఇన్ 1952 అండ్ టుక్ అప్ రైటింగ్ ఫుల్ టైమ్. ఈయన ఇంకా ఈ రైటింగ్‌లో బాగా ఫేమస్ అయిపోయి, ఇంకా మూవీస్‌కి, టెలివిజన్స్‌కి, ఈ సీరియల్స్‌కి ఇట్లాగ వీటన్నిటికి గూడా స్క్రీన్ ప్లేలు ఎప్పుడైతే రాయడం బాగా పాపులర్ అయిపోయాడో, ఆ తర్వాత ఆయన 1952లో తన ప్రాక్టీస్ యాస్ ఎ డాక్టర్‌గా దాన్ని స్టాప్ చేసేసి, ఇంకా ఫుల్ టైమ్ రైటర్‌గా ఆయన తన యొక్క కెరియర్‌ని కంటిన్యూ చేశారు. హిస్ డాక్టర్ నావెల్స్, 18 కామిక్ వర్క్స్ ఇన్ ఎ సీరీస్ వర్ వెరీ సక్సెస్‌ఫుల్ ఇన్ బ్రిటన్ డ్యూరింగ్ 1960s అండ్ 1970s. ఈయన రాసినటువంటి వర్క్స్ ఓకేనా? వాటిలనొచ్చేసి డాక్టర్ నావెల్స్ అనేసి అంటారు. 18 కామిక్ వర్క్స్ అనమాట ఇవి. ఒక సీరీస్‌లో వస్తాయి ఇవి. ఇవి చాలా చాలా సక్సెస్‌ఫుల్ అయ్యాయి బ్రిటన్‌లో. సో, ఇవి ఈయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాసారంటే 1960 నుంచి 1970s వరకి గూడా ఈయన రాయడం జరిగింది. ఆ టైంలో ఇవి చాలా చాలా ఫేమస్ అయిపోయాయన్నమాట. డాక్టర్ నావెల్స్ అనేసి అంటారు వాటిల్ని. ఇవి 18 కామిక్ వర్క్స్ అనమాట. ఫన్నీగా ఉంటాయి. సో, వెరీ పాపులర్ గూడా అయ్యాయి బ్రిటన్‌లో. ఇప్పుడు స్టోరీ గురించి తెలుసుకుందాం. ద స్టోరీ బై రిచర్డ్ గోర్డన్ ఈజ్ విట్టీ అండ్ అపారెంట్‌లీ ఆటోబయోగ్రాఫికల్. అంటే ఈయన రిచర్డ్ గోర్డన్ ఏదైతే ఈ స్టోరీ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామో యాన్ ఇంటర్వ్యూ అనేసి. సో, ఈ ఇంటర్వ్యూలో అనేటువంటిది ఈ స్టోరీ అనేటువంటిది ఆయన ఆటోబయోగ్రాఫికల్. అంటే ఆయన లైఫ్‌లో జరిగినటువంటి ఒక సిట్యుయేషన్. అలాగే చాలా ఫన్నీగా గూడా ఉంటుంది కొంచెం. తెలివిగా, ఫన్నీగా ఉండేటువంటి ఒక స్టోరీ అన్నమాట. ఇది ఆయన లైఫ్‌లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇన్ ఇట్ హి డిస్కసెస్ ద నారేటర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ఫేసింగ్ యాన్ ఇంటర్వ్యూ విత్ ద డీన్ ఆఫ్ ఎ మెడికల్ స్కూల్. ద స్టైల్ ఆఫ్ నారేషన్ ఈజ్ సింపుల్ అండ్ రేసీ. సో, ఇందులో నారేటర్ వచ్చేసి అంటే ఈ లెసన్‌లో ఈ స్టోరీలో నారేటర్ వచ్చేసి తన యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఇంటర్వ్యూలో ఆయన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక మెడికల్ స్కూల్‌లో ఆయన జాయిన్ అయ్యేదానికి వెళ్తారనమాట. సో, అక్కడ తనకి సీట్ వచ్చిందా లేదా? తనని జాయిన్ చేసుకున్నారా లేదా? దానికోసం ఇంటర్వ్యూ ఎలా జరిగింది? అనేటువంటిది అనేటువంటిదే ఈ నావెల్ అనమాట.
ఈ నేరేషన్ అనేటువంటిది చాలా చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా చాలా రేసీగా అంటే చాలా క్యాచీగా ఫాస్ట్‌గా వెళ్ళిపోతూ ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి జిస్ట్ అంటే సమ్మరీ. ఒకసారి ఈ సమ్మరీని కూడా చూసేద్దాము. తర్వాత డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇన్ దిస్ స్టోరీ ద narrator shares with us his experience of his interview with Dr. Lionel Loftus, the Dean of St. Swithin's Medical College. సో, ఈ స్టోరీలో మన నేరేటర్ వచ్చేసి ఆయన యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్‌ని మనతో షేర్ చేసుకుంటున్నారు. ఆయన ఓన్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, ఆయన సెయింట్ స్విథిన్స్ మెడికల్ స్కూల్‌లో జాయిన్ అయ్యేదానికి వెళ్లారు. దానికి డీన్ ఎవరు అంటే డాక్టర్ లయనెల్ లాఫ్టస్. ఓకేనా? అంటే డీన్ అంటే జనరల్‌గా ఒక దానికంతా కూడా మెయిన్ అన్నమాట. ఓకేనా? అలాంటి వాళ్ళని మనం డీన్ అనేసి అంటాం. సో, అక్కడ ఆయన ఇంటర్వ్యూ చేస్తారు. ఇతన్ని ఇంటర్వ్యూ చేయాల్సింది ఎవరు యాక్చువల్‌గా? డాక్టర్ లయనెల్ లాఫ్టస్. సో, ఆ టైంలో అతనికి జరిగినటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని ఇంటర్వ్యూ గురించి మనకి రాయడం జరిగింది. హి సిట్స్ నెర్వస్‌లీ ఇన్ ద వెయిటింగ్ ఏరియా. హి అంటే ఇక్కడ నేరేటర్. నేరేటర్ గారొచ్చేసి వెయిటింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటారు. క్రియేటింగ్ హిస్ ఇంటర్వ్యూ విత్ ద డీన్, ట్రైయింగ్ టు ఆన్సర్ హిస్ ఇమాజినరీ క్వెషనియర్. అంతే కదా! మనం ఏదైనా ఇంటర్వ్యూకి అలా వెళ్ళాము అంటే ముందుగా మనమే ఊహించుకుంటాము కదా! అంటే నెక్స్ట్ వాళ్ళు ఏం క్వెషన్‌లు అడుగుతారు అనేసి మనమే ఊహించుకొని దానికి ఆన్సర్స్ మనమే మైండ్‌లో ఇచ్చుకుంటూ ఉంటామనమాట. అలాగే ఇక్కడ కూడా సో, మన నేరేటర్ కూడా తనే ఒక క్రియేట్ చేసుకుంటున్నాడు. సో, డీన్ గారు ఏమి అడగొచ్చు? లయనల్ లాఫ్టస్ నన్ను ఏమి అడగొచ్చు? ఇలా అడిగితే నేనేం చెప్పాలి? ఒకవేళ ఇలా అడిగితే డిఫరెంట్‌గా అడిగితే నేనేం చెప్పాలి? అనేసి తనకు తానే ఒక క్వెషనియర్‌ని ప్రిపేర్ చేసుకొని, సో, దాన్నే ఇమాజినేషన్‌లో తను ఆన్సర్స్ ఇచ్చుకుంటూ ఉన్నాడు నేరేటర్. He then is encountered by an older man, the secretary of the medical school, who scans him carefully and asks few questions. అంతలోకే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎన్‌కౌంటర్ అంటే ఏదో గన్ తీసుకొని పెళ్లి చేయడం కాదు. ఎన్‌కౌంటర్ అంటే మీట్ అనేసి అర్థం. ఓకేనా? యెస్. అంతలో ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చేసి అక్కడికొచ్చాడు. కలవడం జరిగింది మన నేరేటర్‌ని. అతనెవరు అంటే ఆ మెడికల్ స్కూల్ యొక్క సెక్రటరీ. అంటే ఆయన చాలా కాలం నుంచి ఆ స్కూల్‌లోనే ఒక సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారనమాట. ఆయన వచ్చి సో, మన నేరేటర్‌ని పైనుంచి కింద వరకి ఫుల్‌గా స్కాన్ చేసేసి, ఆ తర్వాత ఫ్యూ క్వెషన్సే అడుగుతాడు. ఎక్కువ క్వెషన్స్ అడగదు. జస్ట్ ఒక 3, 4 క్వెషన్స్ అడుగుతాడంతే. ఆ తర్వాత అతను వెళ్ళిపోతాడు. Unlike what's expected, the dean doesn't ask any medical questions but asks only about his rugby experience. సరే తర్వాత ఇంకా డీన్ డాక్టర్ లయనెల్ లాఫ్టస్ వచ్చేసి పిలుస్తాడనమాట. మన నేరేటర్ గారిని రూమ్‌లోకి పిలిచిన తర్వాత, సో, ఏ ఒక్క క్వెషన్ కూడా మెడికల్ ఫీల్డ్ గురించి ఆయన అస్సలు అడగడనమాట. కేవలం ఏమడుగుతాడు అంటే రగ్బీ ఎక్స్‌పీరియన్స్ గురించి అడుగుతాడంతే. విత్ విచ్ ద డీన్ సీమ్స్ ఇంప్రెస్డ్. దాంతోనే ఆయన ఇంప్రెస్ అయినట్లుగా అనిపిస్తాడు. ద నేరేటర్ గెట్స్ అడ్మిటెడ్ ఇంటూ సెయింట్ స్విథిన్స్ బట్ లేటర్ నోస్ దట్ ఆల్ దిస్ వాస్ unnecessary as the dean generally admits students whom the secretary approves and rejects those who looks the secretary doesn't like. సో, జస్ట్ ఒకే ఒక క్వెషన్ అడిగాడు. అది కూడా రగ్బీ ఎక్స్‌పీరియన్స్ గురించి డీన్. తర్వాత అతనికి మన నేరేటర్‌కి అడ్మిషన్ ఇచ్చేసాడు. యూ ఆర్ సెలెక్టెడ్. యూ ఆర్ ఇన్ టు ద కాలేజ్ లేదా స్కూల్ అనేసి మెడికల్ స్కూల్ అనేసి ఆయన చెప్పడం జరిగింది. అది కొంచెం ఆశ్చర్యం వేసింది మన నేరేటర్‌కి. బట్ తర్వాత అర్థమైంది. ఏంటి అంటే ఆ డీన్ వచ్చేసి యాక్చువల్‌గా ఎవరినైతే తన కింద ఉన్నటువంటి ఆ సెక్రటరీ సెలెక్ట్ చేస్తారో వాళ్ళకే ఆయన సీట్ ఇస్తాడు. ఎవరినైతే ఆ సెక్రటరీ సెలెక్ట్ చేయడో, అతని సెక్రటరీకి నచ్చరో వాళ్ళకి సీట్లు ఇవ్వడనమాట అంతే. సో, జస్ట్ పేరుకు మాత్రమే ఆయన డీన్‌గా అక్కడ కూర్చొనుంటాడు. బట్ ఈ స్టూడెంట్స్‌నంతా సెలెక్ట్ చేసేది ఎవరు అంటే సెక్రటరీ. సెక్రటరీ చెప్పినట్లే ఆయన వింటాడనమాట. సో, ఇది దీని యొక్క మొత్తం గూడా సమ్మరీ అనమాట. సో, ఇప్పుడు దీన్ని డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ స్టోరీలో. సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2. ముందుగా సెగ్మెంట్ 1ని డిస్కస్ చేసుకుందాం.
I asked for the office of the Dean, Dr. Lionel Loftus, FRCP. A porter showed me into a small bare waiting room decorated only with framed black and white pictures of past deans, which ran along the walls like a row of dirty tiles. సో ఒకరోజు సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఒకరోజు ఏమైంది అంటే మన నేరేటర్ వచ్చేసి ఒక మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేదానికి వెళ్ళాలి అనేసి అనుకున్నారు. సో ఫైనల్‌గా ఆ స్వితిన్ అనేటువంటి ఆ మెడికల్ కాలేజ్‌కి వెళ్ళడం జరిగింది. అక్కడ డీన్ అంటే దానికి మొత్తానికి పెద్ద ఎవరు అంటే డాక్టర్ లైనెల్ లాఫ్టస్ అనమాట. ఓకేనా. ఎఫ్ఆర్‌సిపి అంటే ఫారెన్ రిటర్న్ అనేసి అంటాం కదా! ఆ విధంగా అనమాట ఎఫ్ఆర్‌సిపి. ఏ పోర్టర్ అక్కడికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పోర్టర్ షోడ్ మీ ఇంటూ ఏ స్మాల్ బేర్ వెయిటింగ్ రూమ్ డెకరేటెడ్ ఓన్లీ విత్ ఫ్రేమ్డ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఆఫ్ పాస్ట్ డీన్స్ విచ్ ర్యాన్ అలాంగ్ ద వాల్ లైక్ ఏ రో ఆఫ్ డర్టీ టైల్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోర్టర్ అంటే జస్ట్ అక్కడ ఉండేటువంటి ఒక వర్క్ చేసేటువంటి మనిషి అనేసి మనం చెప్పొచ్చు. అంటే ఆ కాలేజ్‌లో వర్క్ చేసే ఒక మనిషిని డీన్ గారి రూమ్ ఎక్కడ అంటే దానికి ముందుగా మీరిక్కడ వెయిట్ చేయాలి అని జెప్పేసి మన నేరేటర్‌కి ఒక వెయిటింగ్ రూమ్‌ని చూపించాడు ఒక పోర్టర్. సరే అక్కడ వెళ్లి వెయిట్ చేద్దాము అనేసి దాని లోపలికి వెళ్లి చూడగానే గోడలకి వరుసగా ఉన్నాయన్నమాట. లైన్‌గా ఏమున్నాయంటే పాత డీన్‌లుంటారు గదా! వాళ్ళ పిక్చర్‌లన్నీ గూడా బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్. అలా ఫ్రేమ్ కట్టినటువంటి ఆ పిక్చర్స్. సో, ఆ వాల్స్‌కి సో, అలా పెట్టున్నారనమాట వరుసగా. అవి చాలా డర్టీగా అనిపిస్తున్నాయి మన హ్మ్. నేరేటర్‌కి. సో, అవి చూడడానికి ఎలా ఉన్నాయంటే దే వర్ లుకింగ్ లైక్ ఏ రో ఆఫ్ డర్టీ టైల్స్ లాగా ఉన్నాయన్నమాట. అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ చాలా ఉన్నాయి. చాలా మందివన్నమాట. యాస్ దేర్ వర్ నో చైర్స్, I sat on the edge of a dark, polished table and swung my legs. సో, అక్కడ చైర్స్ ఏమి లేవు. పేరుకి అది వెయిటింగ్ రూమ్ కానీ, బట్ దేర్ ఆర్ నో చైర్స్ దేర్. బట్ అక్కడ ఒక కార్నర్‌లో వచ్చేసి ఏముంది అంటే, ఒక టేబుల్ ఉందనమాట. సో, ఆ పాలిష్డ్ టేబుల్ పైకి ఎక్కి మన నేరేటర్ కూర్చొని, తన కాళ్ళని అలా కిందకి వేలాడదీసుకున్నాడు. అంటే మన గోడల పైన ఇలా కూర్చున్నప్పుడు ఎలాగైతే మన కాళ్ళుని కింద బెట్టుకుంటామో, అలాగా కాళ్ళని కింద వేలాడదీసుకొని కూర్చున్నాడనమాట మన నేరేటర్. The surroundings and a week of my father's coaching had made me depressed and nervous. సో, అక్కడ ఆ రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత చుట్టూరా గూడా ఏమున్నాయంటే డీన్ పిక్చర్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఒక వారం రోజుల నుంచి మన నేరేటర్ వాళ్ళ ఫాదరు కోచింగ్ ఇస్తున్నాడనమాట. కోచింగ్ అంటే నథింగ్ బట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఎలాగ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి? అక్కడ ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు? సో, అప్పుడు నువ్వేం జెప్పాలి? ఇలాంటివన్నీ గూడా మన నేరేటర్ ఫాదర్ వచ్చేసి ఒక 1 వీక్ నుంచి మన నేరేటర్‌కి కోచింగ్ ఇచ్చాడనమాట. అవన్నీ తలుచుకుంటూ ఉంటే సో, ఇంకా సరౌండింగ్స్‌ని గూడా చూస్తూ ఉంటే మన నేరేటర్ వచ్చేసి కొంచెము నెర్వస్‌గా, కొంచెం డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యారు. అంతే కదా! ఎవరైనా గాని ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అంటే డెఫినైట్‌లీ వి ఫీల్ సమ్ నెర్వస్. కొంచెము భయం అనేది ఉంటుంది గదా! అలాగే ఉందన్నమాట. నౌ అవర్ రైటర్స్ కండిషన్. My mind was filled with the awkward questions that Dr. Loftus was even then contemplating asking me, and I found to my surprise I would give no satisfactory replies of any of them. I wondered what I should say if he simply asked me why I wanted to be a doctor. సో, ఇప్పుడు డాక్టర్ లాఫ్టస్ వచ్చేసి ఒకవేళ ఆయన్ని అంటే మన నేరేటర్‌ని లోపలికి వెళ్ళిన తర్వాత ఎలాంటి క్వెషన్స్ అడగొచ్చు అనేసి ఆలోచిస్తున్నాడు మన రైటర్. అంటే ఆయన అడిగే క్వెషన్‌లు నాకు సర్ప్రైజింగ్‌గా ఉండొచ్చేమో గదా! సో, నేను అతనికి సాటిస్ఫాక్టరీ రిప్లైస్ ఇవ్వకపోతే మేబీ హి వుడ్ నాట్ సెలెక్ట్ మీ. హి వుడ్ నాట్ గివ్ మీ పర్మిషన్ టు జాయిన్ ఇన్ దిస్ కాలేజ్. కాబట్టి ఆయన అడిగే క్వెషన్స్‌కి నేను చాలా చక్కగా చెప్పాలి అనేసి మన నేరేటర్ వచ్చేసి ఆలోచిస్తున్నాడు. ఎలాంటి క్వెషన్‌లు అడుగుతాడు లోపల అనేసి. ఒకవేళ ఆయన ఇలాంటి సింపుల్ క్వెషన్ అడిగితే? అంటే ఎందుకు నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను అని ఒకసారి అడిగితే? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. చెప్పు మిస్టర్ రిచార్డ్ నువ్వెందుకు డాక్టర్ కావాలనుకుంటున్నావు? వై డిడ్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్ ఓన్లీ అని అడిగితే నేనేం జెప్పాలి?
అనేసి ఇలాగ తనకు తానుగా కొన్ని క్వెషన్స్ క్రియేట్ చేసుకొని, వాటికి ఎలా చెప్పాలి అనేసి ఆలోచిస్తున్నాడు మన రిచర్డ్. The answer was, I suppose, that neither my parents nor myself had the originality to think of anything else. But this didn't seem a suggestion likely to help me into the medical school. సో, ఆన్సర్ వచ్చేసి ఏం చెప్పాలని ఆలోచిస్తున్నాడు. సో, దానికి అతనేమనుకుంటున్నాడు అంటే, నెయిదర్ మై పేరెంట్స్ నార్ మైసెల్ఫ్ హ్యాడ్ ద ఒరిజినాలిటీ టు థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. సో, నా పేరెంట్స్ కానీ, నాకు కానీ ఇంకా ఏం చేయాలో ఒరిజినల్‌గా అర్థం కాలేదు సార్. అనేసి అందుకనే నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అనేసి ఇలా చెప్పాలనుకున్నాడు. బట్ అది అంత కరెక్ట్‌గా ఉండదు. మెడికల్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేదానికి మరి అట్లాంటి సమాధానాలు చెప్తే ఒప్పుకుంటాడా? నిజాలు చెప్తే ఎవరు కూడా ఒప్పుకోరు కదా! కాబట్టి ఏదో ఒకటి చెప్పాలి అనేసి ఆలోచిస్తూ ఉన్నాడనమాట. దిస్ డిస్‌హార్టనింగ్ ఇంట్రాస్పెక్షన్ వాస్ ఇంటరప్టెడ్ బై ద వెయిటింగ్ రూమ్ డోర్ ఓపెనింగ్. ఈ విధంగా ఇంట్రాస్పెక్షన్ అంటే మనసులోనే తను ఊహించుకోవడము అంటే తన మనసులో ఆహ్, ఆలోచించడము. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంటరప్ట్ అయ్యాయి. దేనివల్ల అంటే వెయిటింగ్ రూమ్ డోర్ అనేటువంటిది ఓపెన్ అయింది. అంటే ఎవరో లోపలికొస్తున్నారు. దాంతోటే ఎవరబ్బా వస్తున్నారనేసి అలా చూసాడు మన రిచర్డ్. అన్ ఓల్డ్ మ్యాన్ స్టుడ్ ఆన్ ద థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ అంటే ఆ గడపనమాట. ఆ ఎంట్రన్స్. సో, ఆ ఎంట్రన్స్‌లో ఎవరు నిలబడుకున్నారు అంటే ఒక ఓల్డ్ మ్యాన్ నిలబడుకున్నాడు. లుకింగ్ ఎట్ మీ సైలెంట్‌లీ. సో, ఆ ఓల్డ్ మ్యాన్ ఎవరి వైపు చూస్తున్నాడు? మన నేరేటర్ ఉన్నాడు గదా! రిచర్డ్. ఆ రూమ్‌లో ఆల్రెడీ వెయిట్ చేస్తూ, ఆలోచిస్తూ ఉన్నాడు. సో, ఒకవేళ డాక్టర్ లోపల ఉండేటువంటి డీన్ నన్ను ఎలాంటి క్వెషన్‌లు అడుగుతాడు? ఎలాంటి క్వెషన్‌లు అడిగితే నేనేం ఆన్సర్ చెప్పాలి? అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు గదా! సో, మన రిచర్డ్ వైపు ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చేసి ఆహ్, డోర్ దగ్గర నిలబడి, డోర్ ఓపెన్ జేసి, ఆ ఎంట్రన్స్ దగ్గర నిలబడి అలా చూస్తూ ఉన్నాడనమాట సైలెంట్‌గా. హి వోర్ ఏ హెవీ బ్లాక్ జాకెట్ బటన్డ్ హై ఇన్ ద చెస్ట్, నారో ట్రౌజర్స్ అండ్ ఏ 2 ఇంచ్ కాలర్. సో, ఆయన యొక్క అపియరెన్స్ ఎలా ఉంది అంటే, ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చేసి ఒక హెవీ బ్లాక్ జాకెట్ వేసుకొనున్నాడు. అది బటన్ హై ఇన్ ద చెస్ట్ ఉంది. అంటే చెస్ట్ పైన హైగా ఒక బటన్ ఉందనమాట. అలాంటి ఒక హెవీ బ్లాక్ జాకెట్ ఏసుకున్నారు. ట్రౌజర్స్ వచ్చేసి అంటే ప్యాంట్స్ వచ్చేసి నారో ప్యాంట్స్ అన్నమాట. అండ్ ఏ 2 ఇంచ్ కాలర్. ఈ కాలర్ వచ్చేసి 2 ఇంచ్ ఉంది. ఇన్ హిస్ హ్యాండ్ హి హెల్డ్ ఏ పెయిర్ ఆఫ్ గోల్డ్ రిమ్డ్ ప్రిన్స్ నెజ్. సో, అతని యొక్క చేతిలో వచ్చేసి ఒక పెయిర్ ఆఫ్ గోల్డ్ రిమ్డ్ పిన్స్ నెజ్ వచ్చేసి ఉందన్నమాట. విచ్ వర్ అటాచ్డ్ టు హిస్ రైట్ లాపెల్ బై ఎ థిక్ బ్లాక్ సిల్క్ రిబ్బన్. అంటే కళ్ళద్దాలనుకోవచ్చు మనము. ఓకేనా? సో, కళ్ళద్దాలు లాంటివి ఉన్నాయి. అవొచ్చేసి ఆయన యొక్క హ్మ్. రైట్ హ్యాండ్ దానికి పట్టుకొని దానికొచ్చేసి అటాచ్ చేసున్నాయన్నమాట. ఓకేనా? హి వాస్ సో థిన్, సో ఓల్డ్. అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే చాలా చాలా సన్నగా ఉన్నాడన్నమాట. ఓకేనా? అలాగే చాలా ఓల్డ్‌గా గూడా ఉన్నాడు. చాలా సన్నగా ఉన్నాడు. ఇంకా చాలా ఓల్డ్‌గా ఉన్నాడు. అంటే చూసేదానికి మనకర్థమైపోతుంది. అతను చాలా ఓల్డ్ ఫెలో అనేసి. ఇంకా తనొచ్చేసి ఒక గోల్డ్ రిమ్డ్ ఐ గ్లాసెస్ అంటే స్పెట్స్. పిన్స్ నెజ్ మీన్స్ నథింగ్ బట్ ఐ గ్లాసెస్ అన్నమాట. అవొచ్చేసి దేనికి అటాచ్ చేయబడున్నాయంటే అతని యొక్క రైట్ లాపెల్‌కి అవొచ్చేసి అటాచ్ చేయబడున్నాయి సిల్క్ రిబ్బన్ తోటి. ఓకేనా? రైట్. సో, అతనొచ్చేసి చాలా ఓల్డ్‌గా ఉన్నాడు. పేల్‌గా ఉన్నాడు. అండ్ సో స్లో చానా స్లోగా ఉన్నాడు. ఎందుకంటే హి ఈస్ వెరీ ఓల్డ్. He could have taken his place in the nearby post-mortem room without attracting attention. సో, అతను చూసేదానికి ఎలా ఉన్నాడు అంటే, ఏదో నియర్ బై పోస్ట్‌మార్టం రూమ్ నుంచి వచ్చేసినట్లుగా ఉన్నాడనమాట. అంటే చావుకి చాలా దగ్గరగా ఉన్నాడు అనేసనమాట. అంటే he could have taken his place in the nearby post-mortem room without attracting attention. సో, పోస్ట్‌మార్టం రూమ్ నుంచి దగ్గర నుంచి వచ్చినట్లుగా ఉన్నాడతను అనేసి అంటున్నాడు. అంటే చాలా థిన్‌గా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు, ఓల్డ్‌గా ఉన్నాడు, పేల్‌గా ఉన్నాడు, స్లోగా ఉన్నాడు. అంటే ఏమని దీని అర్థము? చావుకి కొద్ది దూరంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఏదో వచ్చేసినట్లుగా అనిపిస్తున్నాడు అనేసి అనుకుంటున్నాడు ఫన్నీగా మన నారేటర్ తన మనసులో. He clipped his glasses onto his nose with a slow, shaky movement and inspected me more carefully.
ఐ లెఫ్ట్ టు మై ఫీట్ అండ్ ఫేస్డ్ హిమ్. సో, అతనొచ్చేసి ఏం జేశాడు అంటే, అలా నడుచుకుంటూ దగ్గరకొచ్చాడు మన నేరేటర్ దగ్గరికి. వచ్చి తన గ్లాసెస్ అంటే తన ఐ గ్లాసెస్ స్పెట్స్ ఉన్నాయి గదా! వాటిల్ని కొంచెం నోస్ కిందకి ఇలా జారుకున్నట్లుగా జార్చి, అలాగా షేకీ మూవ్‌మెంట్ తోటి అంటే అతని కాళ్ళు, చేతులు, మొహం గూడా అలా వణుకుతూ ఉందనమాట. అలా వణుకుతూ ఉన్నటువంటి తన మూవ్‌మెంట్ తోటే సో, మన రైటర్‌ని అలా కూర్చోన్నాడు గదా! మన రైటర్ టేబుల్ పైన. అలా మొత్తం ఇన్స్‌పెక్టెడ్ చేస్తున్నాడనమాట. ఇన్స్‌పెక్షన్ అంటే అలా చూస్తూ ఉన్నాడు. కేర్‌ఫుల్‌గా చూస్తూ ఉన్నాడనమాట. ఏంట్రా ఇతను నా వైపు చూస్తున్నాడు ఇట్లాగే ముసలాయన. సో, సరేలే ఎందుకొచ్చిన బాధ అనేసి ఇంకా మన రైటర్ కూర్చో ఉన్నాడు గదా! అలా లేసి నిలబడుకున్నాడనమాట. ఐ లెఫ్ట్ టు మై ఫీట్ అండ్ ఫేస్డ్ హిమ్. ఏంటి పెద్దాయన ఇలా చూస్తున్నాడు అనేసి అలాగా నిలబడుకున్నాడనమాట అక్కడ. అప్పుడు ఆ పెద్దాయన ముసలాయన ఇలా అడుగుతున్నాడు. "గార్డన్" croaked the old man from the doorway. మిస్టర్ రిచర్డ్ గ్రార్డన్. సో, అక్కడ డోర్‌వే నుంచి ముందుకొస్తూ ఇలా అడుగుతున్నాడనమాట. ఏమని అంటే, "గార్డన్ నువ్వు మిస్టర్ రిచర్డ్ గోర్డన్‌వా?" అనేసి అడుగుతున్నాడు ఆ ముసలాయన. దానికి మన రిచర్డ్ వచ్చేసి, "యెస్ సర్. దట్స్ కరెక్ట్ సర్" ఐ రిప్లైడ్ విత్ గ్రేట్ రెస్పెక్ట్. సో, మన రిచర్డ్ వచ్చేసి పైకి ఇలా చెప్తున్నాడు. "యెస్ సర్. నేనే ఆ రిచర్డ్‌ని" అనేసి చెప్పాడనమాట. దానికి ఆ ఓల్డ్ మ్యాన్ ఏమని చెప్తున్నాడో చూద్దాం. "సో యూ హావ్ కమ్ ఫర్ ఎంట్రన్స్ టు సెయింట్ స్విథిన్స్?" ద ఓల్డ్ మ్యాన్ ఆస్క్డ్ స్లోలీ. చాలా స్లోగా అడిగాడనమాట. "సో నువ్వు ఈ సెయింట్ స్విథిన్ కాలేజ్‌లో జాయిన్ అయ్యేదానికి ఎంట్రన్స్ కోసం వచ్చావు కదా! ఎంట్రీ కోసం వచ్చావు కదా!" అనేసి అడిగాడు. దానికి మన రిచర్డ్ వచ్చేసి, "యెస్ సర్. ఐ హావ్. యెస్ సర్. నేను అందుకే వచ్చాను" అనేసి చెప్పాడు. దెన్ హి నోడెడ్ బట్ వితౌట్ ఎంథూసియాజం. సో, తనొచ్చేసి ఇట్లా తల ఊపాడు గానీ, పెద్ద ఇంట్రెస్ట్ ఏం చూపించట్లేదు ఆ ముసలాయన. తర్వాత క్వెషన్ అడిగాడు ఇలాగా. "యువర్ ఫాదర్ ఈజ్ ఏ స్విథిన్స్ మ్యాన్ ఐ బిలీవ్" అన్నాడు. మీ ఫాదర్ కూడా ఈ స్విథిన్ కాలేజ్‌లోనే చదువుకున్నాడు అండ్ స్విథిన్‌కి సంబంధించినటువంటి పర్సన్ గదా! అనేసి అడిగాడనమాట. "ఓహ్! యెస్ సర్. అవును సార్" అనేసి చెప్పాడు మన నేరేటర్. "ఐ యామ్ నాట్ ద డీన్" హి ఎక్స్‌ప్లెయిన్డ్. "I am the medical school secretary. I was secretary here long before you were born, my boy." సో, అప్పుడు తాను ఆ ఓల్డ్ పర్సన్ ఇలాగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు. "నేను మీ డీన్‌ని కాదు. నేను ఈ మెడికల్ స్కూల్ యొక్క సెక్రటరీని. ఇంకా నేనిక్కడ సెక్రటరీగా ఎప్పుడు జాయిన్ అయ్యాను అంటే, నువ్వు పుట్టక ముందు మై బాయ్" అనేసి చెప్తున్నాడు. "బిఫోర్ యువర్ ఫాదర్ ప్రాబబ్లీ. I remember well enough when the dean himself came up to be admitted." సో, నేనిక్కడ జాయిన్ అయినప్పుడు మేబీ మీ ఫాదర్ గూడా పుట్టుండడు. నాకిప్పటికి గుర్తుంది. సో, డీన్ కూడా టు బి అడ్మిటెడ్. తను కూడా నేనిక్కడున్నప్పుడే యాక్చువల్‌గా ఇక్కడికొచ్చి జాయిన్ కావడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకర్థమవుతుంది. ఈయన ఓల్డ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా కాలం నుంచి తన జీవితమంతా అక్కడే పనిచేస్తూ సెక్రటరీగా ఉన్నారు. సో, ఈవెన్ ఇతను డీన్ గూడా ఇతని తర్వాతే వచ్చి అక్కడ జాయిన్ అయినట్లుగా మనకి అర్థమవుతుంది. అంటే సో, హీ వాస్ దేర్ ఏదో చంటిగాడ్ లోకల్ అంటారు చూసారా? ఆ విధంగా సో, ఆ స్విథిన్ స్కూల్‌లో ఇతను ఒక లోకల్ మాదిరిగా అనమాట. అంటే చాలా కాలం నుంచి అక్కడే ఉన్నాడు. ఒక హెడ్‌లాగా ఉన్నాడనమాట. హెడ్‌లాగా అంటే ఒక పెద్దాయన చాలా సర్వీసు అక్కడే ఉన్నటువంటి వ్యక్తి. హి రిమూవ్డ్ హిస్ గ్లాసెస్ అండ్ పాయింటెడ్ దెమ్ ఎట్ మీ. సో, తన యొక్క ఐ గ్లాసెస్ తీసి వాటిల్ని మన నేరేటర్‌కి ఇలా చూపిస్తూ ఇలా చెప్తున్నాడు. "ఐ హావ్ సీన్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్ త్రూ ద స్కూల్. సమ్ ఆఫ్ దెమ్ హావ్ టర్న్డ్ ఔట్ గుడ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ బ్యాడ్. ఇట్స్ జస్ట్ లైక్ యువర్ ఓన్ చిల్డ్రన్." సో, అతను ఇలా చెప్తున్నాడనమాట ఓల్డ్ ఫెలో. ఏమని చెప్తున్నాడంటే, "నేను చాలా మందిని థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్‌ని చూసాను. సో, వాళ్ళలో చాలామంది బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు. మరికొంతమంది చెడ్డవాళ్ళలాగా ఉంటారు. సో, వీళ్ళంతా కూడా నా ఓన్ చిల్డ్రన్ లాగే అనిపిస్తారు నాకు" అనేసి అంటున్నాడు. ఐ నోడెడ్ హార్టిలీ యాస్ ఐ వాస్ యాంగ్షియస్ టు ప్లీజ్ ఎవ్రీవన్. సో, మన నేరేటర్ వచ్చేసి ఏదో ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లుగా, "అవునా సార్? ఆ! 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 యెస్ సార్"
అనేసి అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరిని మనము గౌరవించాల్సిందే. ఎందుకు మనకు సీట్ గావాలి గదా! సీట్ కావాలి అంటే వి షుడ్ గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. నౌ యంగ్ ఫెల్లర్ హి వెంట్ ఆన్ మోర్ బ్రిస్క్లీ అంటే చాలా సీరియస్‌గా నౌ యంగ్ ఫెల్లర్ అన్నట్లుగా చెప్తున్నాడన్నమాట. ఐ హావ్ గాట్ సమ్ క్వెషన్స్ టు ఆస్క్ యూ అనేసన్నాడు ఆ ఓల్డ్ మ్యాన్. ఓకే. మిస్టర్ యంగ్ మ్యాన్ నేను నిన్నిప్పుడు కొన్ని క్వెషన్స్ అడుగుతాను అనేసన్నాడు. దానికి మన narrator రిచర్డ్ వచ్చేసి ఐ ఫోల్డెడ్ మై హ్యాండ్స్ సబ్మిసివ్‌లీ అండ్ బ్రేస్డ్ మైసెల్ఫ్ మెంటల్లీ. ఓకే సార్. ఐయామ్ రెడీ అన్నట్లుగా మన narrator రిచర్డ్ వచ్చేసి చేతులు కట్టుకొని అడగండి సార్ అన్నట్లుగా నిల్చున్నాడనమాట. మెంటల్‌గా కూడా రెడీ అయిపోయాడు. సో, అప్పుడు హి స్టార్టెడ్ ఆస్కింగ్ క్వెషన్స్. హావ్ యూ బీన్ టు ఎ పబ్లిక్ స్కూల్? హి ఆస్క్డ్. తను అడిగాడనమాట. నువ్వు పబ్లిక్ స్కూల్‌లో చదివావా? హావ్ యూ బీన్? దానికి మన narrator వచ్చేసి యెస్ అని ఆన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు సెకండ్ క్వెషన్. ఇక్కడ 3 క్వెషన్స్ అడుగుతాడు ఈయన. దాంట్లో సెకండ్ క్వెషన్ ఏంటి అంటే, డూ యూ ప్లే రగ్బీ, ఫుట్‌బాల్ ఆర్ అసోసియేషన్? సో, నీకు ఫుట్‌బాల్ ఆడడం వచ్చా? లేకపోతే అసోసియేషనా? అనేసి అడిగాడు. దానికి రగ్బీ సార్ అనేసి చెప్పాడు. డూ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ టు పే చీప్ ఫీస్? యెస్. సో, నువ్వు ఫీజ్ పే చేయగలవా? ఇక్కడ ఒకవేళ నీకు అడ్మిషన్ ఇస్తే నువ్వు ఫీ పే చేయగలవా? అనేసి అడిగాడనమాట. దానికి యెస్ సార్ అనేసి చెప్పాడు. సో, ఇక్కడ 3 క్వెషన్స్ అడిగాడు ఆ పెద్దాయన. ఫస్ట్ క్వెషన్ హావ్ యూ బీన్ టు ఏ పబ్లిక్ స్కూల్? డూ యూ ప్లే రగ్బీ, ఫుట్‌బాల్ ఆర్ అసోసియేషన్? డూ యూ థింక్ యూ కెన్ అఫోర్డ్ టు పే ఫీస్? ఇలాంటి 3 క్వెషన్స్ మాత్రమే ఆ పెద్దాయన అడిగాడనమాట సెక్రటరీ. హి గ్రంటెడ్ అండ్ వితౌట్ ఎ వర్డ్ విత్‌డ్రూ లెఫ్ట్ అలోన్. అంతే ఇంకేం మాట్లాడలేదు. ఇంకేం మాట్లాడకుండా ఆ! సరే అన్నట్లుగా ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో, ఎవరిప్పుడు ఒంటరిగా ఉన్నారు రూమ్‌లో? మన narrator ఒంటరిగా ఉన్నాడు. ఐ డైవర్టెడ్ మై అప్రహెన్సివ్ మైండ్ బై రన్నింగ్ మై ఐ కేర్‌ఫుల్లీ ఓవర్ ద లైన్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ ఆఫ్ పాస్ట్ సీన్స్, స్టడీయింగ్ ఈచ్ వన్ ఇన్ టర్న్. సో, ఇప్పుడు తన మైండ్‌లో చాలా చాలా ఆలోచనలొచ్చేస్తున్నాయి మన రిచర్డ్ యొక్క మైండ్‌లో. ఏంట్రా ఇది? ఈ పెద్దాయన ఎవరొచ్చాడు? ఏదో క్వెషన్‌లడిగాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పుడు అసలు ఏమి గూడా చెప్పలేదు. సైలెంట్‌గా వెళ్ళిపోయినాడు. ఏంటో అన్నట్లుగా ఇంక తన మైండ్‌ని డైవర్ట్ చేసుకునేదానికి అక్కడ వరుసగా ఉన్నాయి గదా! ఏవైతే పిక్చర్స్ ఉన్నాయో డీన్స్‌వి వాళ్ళలో ఒక్కొక్కరిది చదువుకుంటూ వస్తున్నాడనమాట. ఒక్కొక్క డీన్ యొక్క డీటెయిల్స్ అక్కడుంటే వాటిల్ని చదువుకుంటూ వస్తున్నాడు. ఆఫ్టర్ 10 మినిట్స్ ఆర్ సో ద ఓల్డ్ మ్యాన్ రిటర్న్డ్ అండ్ లెడ్ మీ ఇన్ టు సీ ద లివింగ్ హోల్డర్ ఆఫ్ ద ఆఫీస్. సో, తర్వాత ఒక 10 మినిట్స్‌కి మళ్ళీ ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి నాతో పాటు రా అనేసి పిలుచుకోబోతున్నాడు. ఎక్కడికి? డీన్ ఆఫీస్‌కి తీసుకొనెళ్ళాడనమాట. ఇక్కడితో మనకి ఫస్ట్ సెగ్మెంట్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ సెగ్మెంట్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం. డాక్టర్ లోఫ్టస్ was a short, fat, genial man with wispy white hair like pulled out cotton wool. సో, డాక్టర్ లోఫ్టస్ అతని యొక్క అపియరెన్స్ గురించి ఇక్కడ చూద్దాము. చాలా షార్ట్‌గా ఉన్నాడు, ఫ్యాట్‌గా ఉన్నాడు, ఇంకా జీనియల్ మ్యాన్. ఇంకా వచ్చేసి అతనికి వైట్ హెయిర్ అనేటువంటిది ఎలా ఉంది అంటే కాటన్ వూల్‌లోంచి కాటన్ గదా! పైకి లాగితే ఎలా వస్తుందో అలాగా తన జుట్టొచ్చేసి అటు ఇటు చెదురుమదురుగా ఉందన్నమాట. He was sitting at an old-fashioned roll-top desk that was stacked untidily with folders, copies of medical journals, letters and reference books. సో, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది అంటే డాక్టర్ లాఫ్టస్ వచ్చేసి ఒక ఓల్డ్ ఫ్యాషన్డ్ రోల్ టాప్ డెస్క్ దగ్గర కూర్చొనున్నారు. ఓకేనా. ఆ డెస్క్ పైనొచ్చేసి చాలా చాలా ఫోల్డర్స్ ఉన్నాయి. అవన్నీ గూడా చాలా అన్‌టైడీగా ఉన్నాయి. అంటే అంత క్లీన్‌గా ఏం లేవు. ఇంకా మెడికల్ జర్నల్స్ యొక్క కాపీస్ ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, రెఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడున్నటువంటి ఆ ఓల్డ్ ఫ్యాషన్డ్ రోల్ టాప్ డెస్క్, డెస్క్ అంటే టేబుల్ అన్నమాట. దానిపైన ఉన్నాయన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ దీస్ హి హాడ్ థ్రోన్ ఏ హోంబర్గ్ హ్యాట్. సో, వాటన్నిటిపైన ఒక హోంబర్గ్ హ్యాట్ ఉందన్నమాట ఆయనది. ఇంకా ఏ పెయిర్ ఆఫ్ యెల్లో గ్లౌస్ ఉన్నాయి ఆయనవి. ఇంకా తన యొక్క స్టెతస్కోప్ కూడా ఉందన్నమాట. ఓకేనా. హి వాస్ ఆబ్వియస్‌లీ ఇన్ ఏ హరీ.
సో, ఏదో అర్థమవుతుంది. ఏదో తొందరగా ఉన్నట్టున్నాడు మనిషి అనేసి అర్థమవుతుందనమాట. సో, అప్పుడు ఇలా అంటున్నాడు. "సారీ టు కీప్ యూ వెయిటింగ్ ఓల్డ్ మ్యాన్" హి సెడ్ చీర్లీ. "ఐ వాస్ హెల్డ్ అప్ ఎట్ పోస్ట్ మార్టమ్. హావ్ ఎ సీట్." సో, దానికి ఇప్పుడు అలా ఇలా చెప్తున్నాడనమాట. ఏమంటున్నాడంటే, "సారీ టు కీప్ యూ వెయిటింగ్ ఓల్డ్ మ్యాన్" అనేసి అతను చాలా తమాషాగా మాట్లాడినట్టుగా మాట్లాడుతూ, "నేను పోస్ట్ మార్టమ్ దగ్గరున్నాను ఇప్పటిదాకా. అందువల్ల కొంచెం లేట్ అయింది. సో, కూర్చో" అనేసి చెప్పాడనమాట. ఆహ్, ఆహ్, డాక్టర్ లాఫ్టస్. అంటే ఇక్కడ ఓల్డ్ మ్యాన్ అనేసి ఎవరిని పిలుస్తున్నాడు అంటే రిచర్డ్‌ని పిలుస్తున్నాడు. అంటే ఫన్నీగా, తమాషాగా యంగ్ మ్యాన్ అనకుండా ఓల్డ్ మ్యాన్ అనేసి పిలుస్తున్నాడనమాట. ఐ సాట్ డౌన్ ఆన్ ఏ హార్డ్ లెదర్ చైర్ బిసైడ్ ద డెస్క్. ఆ డెస్క్ పక్కనే ఒక హార్డ్ లెదర్ చైర్ ఉంటే దానిపైన రిచర్డ్ కూర్చున్నాడు. నౌ ద డీన్ బిగాన్. ఇప్పుడు డీన్ ఇలా అడుగుతున్నాడనమాట క్వెషన్స్. హావ్ యూ బీన్ టు ఏ పబ్లిక్ స్కూల్? నువ్వు పబ్లిక్ స్కూల్‌లో చదివావా ఇప్పటివరకి? దానికి ఆన్సర్ యెస్. యువర్ పీపుల్ కెన్ అఫోర్డ్ ద ఫీ దట్ సార్ట్ ఆఫ్ థింగ్. సో, నీ పెద్దవాళ్ళు ఇక్కడ ఉండే ఫీజు కట్టగలరా? దానికి మన రిచర్డ్ ఇచ్చిన ఆన్సర్ ఐ బిలీవ్ సో. యెస్ సార్ కడతారు. సో, తర్వాత క్వెషన్ ఏంటి అంటే యూ ప్లే రగ్బీ ఐ సపోజ్. నీకు రగ్బీ ఆడడం వచ్చు కదా! అనేసి అడిగాడు డీన్. ఆ! యెస్ సార్ అనేసి చెప్పాడు. అంటే ఏంటిక్కడ ఇంతకుముందు ఆ పెద్దాయన ఏమైతే క్వెషన్‌లు అడిగాడో అవే క్వెషన్‌లని ఇక్కడ డీన్ కూడా ఆర్డర్ మార్చి అటు ఇటుగా అడుగుతున్నాడనమాట. ద డీన్ బిగాన్స్ టు లుక్ ఇంట్రెస్టెడ్. సో, రగ్బీ ఆడుతావా అంటే యెస్ సార్ ఆడుతాను అన్నప్పుడు డీన్ కొంచెం ఇంట్రెస్ట్‌గా కనిపించాడు. వాట్ పొజిషన్? హి ఆస్క్డ్. రగ్బీలో ఏ పొజిషన్ ఆడుతావు నువ్వు? అనేసి అడిగాడు. దానికి మన నేరేటర్ వచ్చేసి వింగ్ 3/4 సార్ అనేసి చెప్పాడు. అంటే ఈ వింగ్ 3/4 అనేది ఒక పొజిషన్ అన్నమాట ఈ రగ్బీ గేమ్‌లో. హి డ్రూ ఎ ప్యాడ్ ఆఫ్ పేపర్ టువర్డ్స్ హిమ్ అండ్ పెన్సిల్డ్ 15 డాట్స్ ఆన్ ఇట్ ఇన్ రగ్బీ ఫార్మేషన్. సో, ఒక పేపర్ తీసుకొని దానిపైన పెన్సిల్ తోటి డాట్స్ పెట్టాడన్నమాట. 15 డాట్స్. సో, అంటే రగ్బీ ఫార్మేషన్ లాగా ఉందన్నమాట అది. 3/4 హి మర్మర్డ్ టు హిమ్సెల్ఫ్. హౌ ఓల్డ్ ఆర్ యూ? హి ఆస్క్డ్ షార్ప్‌లీ. ఓకే. 3/4 అనేసి అలా ఆలోచించి ఓకే. నీ వయసెంత? అనేసి అడిగాడు. దానికి మన రిచర్డ్ వచ్చేసి ఆల్‌మోస్ట్ 18 సార్ అనేసి చెప్పాడు. హ్మ్. ఫస్ట్ 15 ఎట్ స్కూల్. ఓకే. ఫస్ట్ 15 ఇయర్స్ స్కూల్‌లో ఉన్నావన్నమాట. అనేసి అన్నాడన్నమాట. మళ్ళీ దానికి డీన్. ఆ! యెస్ సార్ అనేసి చెప్పాడు రిచర్డ్. ద డీన్ ట్రేస్డ్ లైన్స్ త్రూ ద త్రూ హిస్ డాట్స్, క్రాస్డ్ అదర్స్ ఔట్ అండ్ రజిల్డ్ త్రూ ఏ షీఫ్ ఆఫ్ టైప్ రిటన్ పేపర్స్ బిసైడ్ హిమ్. సో, అంతలోకి అక్కడ డాట్స్‌ని చేసి ఏదో కలుపుతూ ఏదో గీసాడు. కొన్నొచ్చేసి పైకి కలిపేసాడు. కొన్ని కిందలకి ఇలాగా. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసి, ఆ పక్కనే ఉన్నటువంటి టైప్ రిటన్ పేపర్స్‌ని తీసుకున్నాడనమాట. హి జర్క్డ్ బ్యాక్ ఇన్ హిస్ చైర్ అండ్ ఇన్స్పెక్టెడ్ మీ క్లోజ్‌లీ ఆల్ ఓవర్. మళ్ళీ అంతలోకే తన చైర్‌లో అలా ఎగిరి కూర్చొని అంటే అలా కూర్చొని మళ్ళీ ఒకసారి మన రిచర్డ్‌ని అలా క్లోజ్‌గా చూసాడనమాట. "యూ ఆర్ రాదర్ థిన్ ఆరంట్ యూ?" హి అనౌన్స్డ్. "నువ్వు చాలా సన్నగా ఉన్నావబ్బా!" అనేసన్నాడు. "ఐ సపోజ్ యూ హావ్ గాట్ ద స్పీడ్." సో, నేననుకోవడం ఏంటంటే, నువ్వు కొంచెము బాగా తిని కొంచెము బలంగా ఉండాలి. ఇలా ఉంటే ఎలాగా? అనేసన్నాడనమాట. "ఐ హావ్ గాట్ కప్స్ ఫర్ ద హండ్రెడ్స్" ఐ టోల్డ్ హిమ్ ఈగర్‌లీ. సో, దానికొచ్చేసి మన రైటర్ వచ్చేసి ఏం చెప్పాడు అంటే, "ఐ హావ్ గాట్ కప్స్ ఫర్ ద 100" అనేసి చెప్పాడనమాట. సో, గాట్ కప్స్, గాట్ కప్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఓకే సార్ నేను ట్రై చేస్తాను. ఖచ్చితంగా నేను ట్రై చేసి, నేను డెవలప్ చేసుకుంటాను అనేసి చెప్పడం అనమాట. అంటే అక్కడ ఏమి కూడా ఇంకా చెప్పకూడదు గదా! కాబట్టి కొంచెం ఫన్నీగా ఇలా చెప్తున్నాడనమాట. యెస్ సార్ నేనింక నుంచి ఎక్కువ తింటాను. ఎక్కువ తిని హండ్రెడ్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఫుడ్ తిని నేను బాగా డెవలప్ అవుతాను సార్ అనేసి ఫన్నీగా చెప్పాడనమాట. వెల్ యూ మే షేప్ వెల్. లక్కీ యూ ఆర్ 3. ఓకే. యూ మే షేప్ వెల్. నువ్వు బాగా షేప్ అనేటువంటిది పొందాలి. లక్కీ యూ ఆర్ ఎ 3. ద హాస్పిటల్స్ ఫుల్ ఆఫ్ ఫార్వర్డ్స్.
హి యాడెడ్ ఇన్ డిస్గస్ట్. ఓకే. యూ ఆర్ ఎ 3 ఇంకా హాస్పిటల్ అంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది అనేసని he frowned at his paper pad for a few seconds. His face suddenly lightened, and I saw he had come to a decision. My hands gripped the arms of the chair as I waited to receive it. Rising, he shook me briskly by the hand and told me he had pleasure in admitting me to Swithins. సో, అప్పుడు మళ్ళీ ఆ పేపర్ ప్యాడ్ పైన ఉన్నటువంటి ఆ పేపర్‌ని మళ్ళీ జూసాడు. సడెన్‌గా హిస్ ఫేస్ సడెన్‌లీ లైటెండ్. తన ఫేస్ వచ్చేసి సడెన్‌గా వెలిగిందనమాట. అండ్ ఐ సా హీ హాడ్ కమ్ టు ఎ డెసిషన్. సో, తనకేదో డెసిషన్ తీసుకున్నట్లుగా అనిపించింది. మై హ్యాండ్స్ గ్రిప్డ్ ద ఆర్మ్స్ ఆఫ్ ద చైర్ యాస్ ఐ వెయిటెడ్ టు రిసీవ్ ఇట్. సో, మన నేరేటర్ వచ్చేసి తన హ్యాండ్స్‌ని ఆ చైర్‌కి గట్టిగా పట్టుకున్నాడు. ఏం చెప్తాడనేసి. అలా కొంచెం పైకి లేయబోతున్నాడనమాట. ఎవరు? మన నేరేటర్. రైజింగ్ హీ షుక్ మీ బ్రిస్క్లీ బై ద హ్యాండ్. సో, అప్పుడు అతను అలా పైకి లేసి, సో, మన యొక్క నేరేటర్ యొక్క చెయ్యిని అలా పట్టుకొని, "హి హాడ్ ప్లెజర్ ఇన్ అడ్మిటింగ్ మీ టు సెయింట్ స్విథిన్స్." "నీకు అడ్మిషన్ ఇచ్చేస్తున్నాను పిల్లోడా, జాయిన్ అయిపో" అని చెప్పేసి చెప్పాడనమాట. I wondered for some time afterwards how he had been able to discover from these questions that had the attributes of a successful doctor. But I later found that even his brief interview was superfluous, as the dean always took the advice of his old secretary and told applicants who looks thin this man and disliked that there were no vacancies. సో, అర్థం కాలేదు మన రిచర్డ్‌కి. ఏంట్రా ఇది? నన్ను ఒక్క మెడికల్ క్వెషన్ కూడా అడగలేదే! మరి నన్ను ఎలా సెలెక్ట్ చేశాడు? ఏంటో నాకేం అర్థం కాలేదు అనేసి అనుకుంటూ ఉన్నాడు. సో, తర్వాత అర్థమైందనమాట మన నేరేటర్‌కి, రిచర్డ్‌కి. ఏంటి అంటే, తను చేసిన ఇంటర్వ్యూ అంతా కూడా ఊరికే ఫేక్ ఇంటర్వ్యూ అనమాట. ఫేక్ ఇంటర్వ్యూ అంటే సూపర్‌ఫ్లూస్. అసలు ఆ ఇంటర్వ్యూ అనేది ఊరికే ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాడనమాట అంతే. యాక్చువల్‌గా విషయం ఏంటి అంటే, ఆ ఓల్డ్ సెక్రటరీ తను డిసైడ్ చేస్తాడనమాట. ఎవరికి సీట్లివ్వాలి, ఎవరికి వేకెన్సీస్ లేవని చెప్పాలి అనేసి. సో, ఆ సెక్రటరీ ఏం చెప్తే ఈ డీన్ అది ఫాలో అవుతాడు. సెక్రటరీ వచ్చేసి పలానా అబ్బాయి మంచిగానే కనిపిస్తున్నాడు చేర్చుకోండి అంటే ఇతను చేర్చుకుంటాడు. ఒకవేళ ఆ సెక్రటరీ గనక ఇతను ఏమంత మంచిగా కనిపించట్లేదు జాయిన్ చేసుకోవద్దు అంటే నో వేకెన్సీ అనేసి చెప్తాడు డీన్. అంతే అనమాట. అది ఫైనల్‌గా జరిగింది. అంటే ఈ ఇంటర్వ్యూ ప్రొసీజర్ అంతా గూడా ఏమీ లేదనమాట. ఊరికే అంతా గూడా పైకి. యాక్చువల్ విషయం ఏంటి అంటే, సో, అతనున్నాడు గదా! సెక్రటరీ. అతనికి నచ్చితే ఇక్కడ సీట్ ఇస్తారు. లేదంటే లేదనమాట. ఇలా ఉంటుంది మన సొసైటీలో కూడా చాలా చోట్ల కదా! సో, అంటే ఇది కొంచెం ఫన్నీగా ఉంటుంది. అలాగే తన యొక్క ఎక్స్‌పీరియన్స్‌ని ఈ విధంగా మనకి మన రైటర్ రిచర్డ్ గారు ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది జరిగింది. సో, మీకందరికీ కూడా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.